థర్డ్ క్లాస్ తెలుగు వర్క్ బుక్ సెకండ్ లెసన్ మర్యాద చేద్దాం. సాధన పత్రం 1. కింది పేరా చదవండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. పూర్వం కళింగ రాజ్యంలో పరమానందయ్య అనే పండితుడు ఉండేవాడు. ఆయనకు 12 మంది శిష్యులు. వారు చాలా అమాయకులు. వయసు పెరిగినా వారికి బుద్ధి పెరగలేదు. వారు చేసే పనులు కోపంతో పాటు నవ్వు తెప్పిస్తుంటాయి. ఇప్పుడు క్వశ్చన్స్. శిష్యులు చేసే పనులు ఏమి తెప్పిస్తుంటాయి? కోపం, చిరాకు. ఆప్షన్ ఆ. పరమానందయ్య గారు ఏ రాజ్యంలో ఉండేవారు? పరమానందయ్య కళింగ రాజ్యంలో ఉండేవాడు. పరమానందయ్య గారి శిష్యులు ఎలాంటి వారు? పరమానందయ్య గారి శిష్యులు అమాయకులు. పరమానందయ్య శిష్యుల పనులు కోపంతో పాటు నవ్వు తెప్పిస్తాయి కదా. మీకు బాగా నవ్వు తెప్పించిన సందర్భాన్ని రాయండి. ఒకసారి నా స్నేహితుడు అరటిపండు తొక్కపై కాలు వేసి జారి కింద పడిపోయాడు. అతనికి ఏమీ కాలేదని తెలుసుకున్నాక అందరం నవ్వుకున్నాం. ఇలా సొంతంగా ఎవరికి తెలిసినది వాళ్ళు రాయాలి. గురువుగారి పట్ల శిష్యులు ఎలా ఉండాలి? శిష్యులు గురువుగారి పట్ల వినయంగా, భక్తి విధేయతలతో ఉండాలి. పాఠం ఆధారంగా కింది వాక్యాలు ఎవరితో అన్నారో రాయండి. అయ్యో అయ్యో ఇదే మఘాయిత్యం రా. ఈ మాట పరమానందయ్య గారు శిష్యులతో అన్నారు. గురువుగారిల్లు కాలిపోతున్నదిరా. ఈ మాట రాజభటులు ఒకరితో ఒకరు అనుకున్నారు. ఒరే ఈ పెద్ద మనుషులురా, అతిథి దేవుళ్ళు ఇంట్లోకి దూరి వస్తున్నారు, బాగా మర్యాద చేద్దాం. ఈ మాటలు శిష్యులు ఒకరితో ఒకరు అనుకున్నారు. సాధన పత్రం 2. పాఠం ఆధారంగా కింది వాక్యాలను వరుస క్రమంలో గుర్తించండి. ఇక్కడ వాక్యాలు తారుమారు చేసి ఇచ్చాడు. వాటిని ఆర్డర్ ప్రకారం నెంబర్స్ ఇవ్వాలి. ఫస్ట్, పరమానందయ్యకు 12 మంది శిష్యులు. సెకండ్, సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారు రా పరమా. 3, పేరయ్య కూతురి పెళ్లికి వెళ్ళారు. 4, చలికాలపు చన్నీళ్లకు దొంగలు గజగజా వణికారు. 5, గురువుగారిల్లు కాలిపోతున్నదిరా. పేరా చదవండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఒకరోజు అంకిత వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చారు. వారిని గుమ్మం దగ్గర చూసిన అంకిత గబగబా వారికి కాళ్ళు కడుక్కోవడానికి చెంబుతో నీళ్లు ఇచ్చింది. ఇంట్లోకి వెళ్లి అమ్మను పిలిచింది. అమ్మ వారిని లోపలికి తీసుకెళ్ళింది. అంకిత వారిని కూర్చోమని కుర్చీలు వేసింది. తాగడానికి మజ్జిగ ఇచ్చింది. అంకిత చేసిన మర్యాదలకు బంధువులు సంతోషించారు. దీనికి సంబంధించిన ప్రశ్నలు. పై పేరాలో వచ్చిన వస్తువుల పేర్లు గుర్తించండి. ఆప్షన్ ఈ, చెంబు, కుర్చీ. ఈ పేరాకు శీర్షికను రాయండి. దీనికి మీకు నచ్చిన శీర్షికను పెట్టండి. మర్యాద. అంకిత అమ్మను ఎందుకు పిలిచింది? అంకిత వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారని అమ్మను పిలిచింది. అంకిత వాళ్ళ ఇంటికి వచ్చిన బంధువులు ఎందుకు సంతోషించారు? అంకిత చేసిన మర్యాదలకు అంకిత బంధువులు సంతోషించారు. అంకిత బంధువులకు మర్యాద చేసింది కదా. మీరు మీ ఇంటికి వచ్చిన అతిథులకు ఎలాంటి మర్యాదలు చేస్తారు? మా ఇంటికి వచ్చిన అతిథులను ఆప్యాయంగా పలకరిస్తాను. వారికి తాగడానికి నీరు ఇచ్చి భోజనం పెట్టి మర్యాదలు చేస్తాను. ఇలా సొంతంగా రాయాలి. సాధనా పత్రం 3. పదజాలం. పేరాను చదవండి. అభ్యాసాలు చేయండి. పరమానందయ్య గారు భార్యతో కలిసి పేరయ్య కూతురి పెళ్లికి పొరుగురు వెళ్లారు. అదే అదనుగా 3 దొంగలు ఆ రాత్రి దొంగతనానికి వచ్చారు. ఇంటికి కన్నం వేయడం మొదలుపెట్టారు. ఆ అలికిడికి శిష్యులకు మెలకువ వచ్చింది. శిష్యుల్లో ఒకడు, ఒరే పెద్ద మనుషులు రా, అతిథి దేవుళ్ళు ఇంట్లోకి దూరి వస్తున్నారు, బాగా మర్యాద చేద్దాం అన్నాడు. పై పేరాలోని సరళాక్షరాలను గుర్తించండి. గడులలో రాయండి. పా, రా, నా, దా, గా, కా, తా, డా, లా, వా మొదలైనవి. పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. పనస, రణం, నటన, దవడ, తమల, కలత మొదలైనవి. పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, పనస పండు తీయగా ఉంటుంది. పై పేరాలోని గుణితాక్షరాలను గుర్తించండి. గడులలో రాయండి. మా, గా, రు, పే, పు, రి, పో, మో, లి, దే మొదలైనవి. పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. మానస, గాజులు, పేరు, మొసలి, దేవత, కూడు మొదలైనవి. పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాయండి. మొసలి పళ్ళు చాలా బలంగా ఉంటాయి. నెక్స్ట్, పై పేరాలోని ద్విత్వాక్షరాలను గుర్తించండి. గడులలో రాయండి. పైన ద్విత్వాక్షరాలను గుర్తించి గడుల్లో రాయాలి. పై అక్షరాలు ఉండేలా పదాలు రాయాలి. నెక్స్ట్, కొయ్య, బిళ్ళ, ముగ్గు, మచ్చిక, చుట్టాలు మొదలైనవి. పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాయండి. అమ్మ ఇంటి ముందు అందమైన ముగ్గు వేసింది. నెక్స్ట్,
పై పేరాలోని సంయుక్తాక్షర పదాలను రాయండి. వాటితో సొంత వాక్యాలను రాయండి. భార్య, మర్యాద. భార్యతో సొంత వాక్యం. భర్త, భార్య ఒకరినొకరు గౌరవించుకోవాలి. నెక్స్ట్, పెద్దవారితో ఎల్లప్పుడూ మర్యాదగా మెలగాలి. సాధనా పత్రం 4 పదజాలం. కింది ఆధారాలతో గళ్లను పూరించండి. నీటిపై ప్రయాణం చేసేది పడవ, పొలం దున్నేది అరక, జాబిల్లి చందమామ, డబ్బు ధనం, జాలి దయ, చెక్క కొయ్య. కింది పదాలను జత చేసి రాయండి. రాజభటులు, రక్షక భటులు, యమభటులు, సైనిక భటులు. అతిథి దేవుళ్ళు, అతిథి గృహం, అతిథి సత్కారం, అతిథి మర్యాద, అతిథి భోజనం. కింది వాక్యాలలోని పదాలను సరిచేసి రాయండి. ఫస్ట్ వన్, పరమానందయ్య దంపతులు ఇంటికి వచ్చారు. సెకండ్ వన్, శిష్యులు గురువు గారి మాటలు గుర్తుంచుకున్నారు. సాధనా పత్రం 5 పదజాలం. కింది ప్రశ్నలకు సరైన జవాబులు రాయండి. కింది వాక్యంలో గీత గీసిన పదానికి వ్యతిరేక పదాన్ని గుర్తించండి. పొరుగురు నుంచి పేరయ్య అనే పండితుడు వచ్చాడు. పండితుడికి వ్యతిరేక పదం పామరుడు. కింది వాక్యంలో గీత గీసిన పదానికి సమానార్థక పదాన్ని గుర్తించండి. రాజుగారు శిష్యులను ఘనంగా సన్మానించారు. సన్మానించారుకి సమానార్థక పదం గౌరవించారు. ఆప్షన్ ఈ. కింది పదాలు గమనించండి. అన్ని అక్షరాలు కొమ్ము, గుడిలతో ఉన్నాయి కదా, అలాంటి మరికొన్ని పదాలు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, గురువు, బుడుగు, పులుసు, మునుగు, చురుకు, పునుకు. సులువు, మునుగు, పుడుము, పులుపు, తురుము, పురుగు మొదలైనవి. నెక్స్ట్, కిచిడి, కిటికీ, మిసిమి, విడిది, పిరికి, పిలిచి. చిలికి, చిరిగి, తిరిగి, విసిరి, వినికిడి, పిడికిలి మొదలైనవి. కింది పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి. జెండా రెపరెపలాడింది, పాప చకచక నడిచింది, సెలయేరు గలగల పారింది, పక్షులు కిలకిలలాడాయి. సాధన పత్రం 6 స్వీయ రచన. కింది ప్రశ్నలకు సొంత మాటల్లో జవాబులు రాయండి. పరమానందయ్య గారి శిష్యులు ఎలాంటి వారు? పరమానందయ్య గారి శిష్యులు చాలా అమాయకులు. వారు చేసే పనులు కోపంతో పాటు నవ్వు తెప్పిస్తుంటాయి. పరమానందయ్య గారు భార్యతో కలిసి ఎక్కడికి వెళ్ళారు? పరమానందయ్య గారు భార్యతో కలిసి గుడికి వెళ్ళారు. పరమానందయ్య శిష్యులకు ఎందుకు కోపం వచ్చింది? పేరయ్య పరమానందయ్య గారిని ఒరే పరమానందం, ఒరే పరమా అని గౌరవం లేకుండా పిలవడంతో శిష్యులకు కోపం వచ్చింది. పేరయ్య పరమానందయ్య గారి ఇంటికి ఎందుకు వచ్చాడు? పేరయ్య పరమానందయ్య దంపతులను తన కూతురి పెళ్లికి పిలవడానికి పరమానందయ్య గారింటికి వచ్చాడు. శిష్యులు దొంగలకు అతిథి పూజ ఎలా చేశారు? ఇద్దరు శిష్యులు వెళ్లి బిందెలతో నీళ్లు తెచ్చి దొంగల నెత్తిపై కుమ్మరించారు. ఆ చన్నీళ్లకు దొంగలు గజగజా వణికారు. మరొక ఇద్దరు శిష్యులు అలంకరించడానికి పసుపు, కుంకుమ, గంధం తెచ్చి పూశారు. పసుపు, కుంకుమ పట్టి మండడంతో దొంగలు మూలగడం మొదలుపెట్టారు. శిష్యులు సాంబ్రాణి తెచ్చి ధూపం వేయసాగారు. శిష్యులను రాజుగారు ఎందుకు సన్మానించారు? దొంగలను పట్టించినందుకు పరమానందయ్య గారు శిష్యులను రాజుగారు ఘనంగా సన్మానించారు. సాధన పత్రం 7 భాషాంశాలు. కింది వాక్యాలకు ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం గుర్తును సరైన చోట చేర్చి రాయండి. నీవు ప్రతిరోజు ఉదయం ఎన్ని గంటలకు నిద్రలేస్తావు? ప్రశ్నార్థకం. చిన్నా, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? ప్రశ్నార్థకం. అమ్మో ఆశ్చర్యార్థకం. జంతు ప్రదర్శనశాలలో సింహాన్ని చూడగానే ఎంత భయం వేసిందో? ఆశ్చర్యార్థకం. నెక్స్ట్, విహారయాత్రలో ఏం చూశారు? ప్రశ్నార్థకం. కింది వాక్యాలలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఆ. తోటకు ఎవరెవరు వెళ్ళారు? క్వశ్చన్ మార్క్. కింది పేరాలు అవసరమైన చోట ఫుల్ స్టాప్, కామా, ఆశ్చర్యార్థకం, క్వశ్చన్ మార్క్ గుర్తులను ఉంచండి. తిరిగి రాయండి. ఈరోజు మన పాఠశాలలో జరిగిన తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమం ఎంత అద్భుతంగా జరిగిందో తెలుసా? ఆశ్చర్యార్థకం. కార్యక్రమం ప్రారంభమైన వెంటనే తెలుగు పద్యాలు, పాటలు ఎంత రాగయుక్తంగా పాడారో? ఆశ్చర్యార్థకం. నువ్వు ఎందుకు రాలేదు? క్వశ్చన్ మార్క్. నువ్వు వచ్చి ఉంటే ఈ ఆనందాన్ని మనం కలిసి పంచుకునే వాళ్ళం కదా? ఆశ్చర్యార్థకం. పాల్గొనకపోవడం నీకు బాధగా అనిపించలేదా? క్వశ్చన్ మార్క్. ఇలాంటి మంచి కార్యక్రమాలు మనకు మరిన్ని మధుర జ్ఞాపకాలను అందిస్తాయి. సాధనా పత్రం 8 సృజనాత్మకత. కింది గేయాన్ని చదవండి, పొడిగించండి. నవ్వేద్దాం నవ్వేద్దాం పకపకమంటూ నవ్వేద్దాం,
పాడేద్దాం పాడేద్దాం సంతోషంగా పాడేద్దాం. చెప్పేద్దాం చెప్పేద్దాం చక్కని కథలు చెప్పేద్దాం. గీసేద్దాం గీసేద్దాం రంగురంగుల బొమ్మలు గీసేద్దాం. ఆడేద్దాం ఆడేద్దాం ఆనందంగా ఆడేద్దాం. చేసేద్దాం చేసేద్దాం మంచి పనులను చేసేద్దాం. కింది కథను చదవండి, సమాధానం ఊహించి రాయండి. ఒకరోజు తెనాలి రామకృష్ణుడు రాజుగారి సభలో కూర్చొని ఉన్నాడు. రాజు అకస్మాత్తుగా ఒక ప్రశ్న అడిగాడు. మన రాజ్యంలో ఎన్ని కాకులున్నాయి? సభలో ఉన్న పండితులందరూ మౌనంగా ఉండిపోయారు. ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు ముందుకు వచ్చాడు. మహారాజా, మన రాజ్యంలో 25,678 కాకులు ఉన్నాయి అని చెప్పాడు. రాజుగారు ఆశ్చర్యపడి, అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగావు అని అడిగాడు. తెనాలి రామకృష్ణుడు తెలివిగా సమాధానం చెప్పాడు. పై కథలో తెనాలి రామకృష్ణుడు తెలివిగా ఏమి సమాధానం చెప్తూ ఉంటాడో మీరు ఊహించి సొంతంగా రాయండి. మహారాజా, మన రాజ్యంలో 25,678 కాకులు ఉన్నాయి. మీకు అనుమానం ఉంటే లెక్కించండి. ఈ సంఖ్య తక్కువగా ఉంటే కొన్ని కాకులు వేరే రాజ్యాలకు వెళ్ళి ఉంటాయి, ఎక్కువగా ఉంటే వేరే రాజ్యాల నుంచి మన రాజ్యానికి వచ్చి ఉంటాయి అని తెనాలి రామకృష్ణుడు తెలివిగా సమాధానం చెప్పి ఉండవచ్చు. నేనేమి నేర్చుకున్నాను? కింది పదాలను గమనించండి. లు కింద లావర్తిస్తే లు కింద లావర్తిస్తే లతో అంతమయ్యే పదాలను రాయండి. సంఖ్యళ్ళు, కళ్ళు, వేళ్ళు, నీళ్లు, కాళ్ళు మొదలైనవి. ఇల్లు, విల్లు, జల్లు, హల్లు, ముల్లు మొదలైనవి. కింది వాక్యంలో సంయుక్తాక్షర పదాల కింద గీత గీసి తిరిగి రాయండి. విద్య నేర్చిన వ్యక్తి దేశానికి శక్తి. ఇందులో సంయుక్తాక్షర పదాలు విద్య, నేర్చిన, వ్యక్తి, శక్తి. కింద ఇవ్వబడిన వాక్యం ఎలాంటి వాక్యమో గుర్తించండి. నీవు ఏమి చేస్తున్నావు? ఇది ప్రశ్నార్థక వాక్యం. కింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఒక అడవిలో చిన్న కుందేలు ఉండేది. అది తన స్నేహితులైన జింక, కోతితో కలిసి ఆడుకునేది. ఒకరోజు అవి ఆడుకుంటుండగా అకస్మాత్తుగా కుందేలు ఒక గుంటలో పడిపోయింది. బయటకు రాలేకపోయింది. అప్పుడు కోతి ఒక కొమ్మను తెచ్చి జింక సహాయంతో కుందేలును పైకి లాగింది. కలిసి ఉంటే ఎంతటి సమస్యనైనా పరిష్కరించవచ్చని తెలుసుకున్నాయి. కుందేలు స్నేహితులు ఎవరు? ఆప్షన్ ఈ కోతి, జింక. ఈ కథ నుండి నీవు ఏమి గ్రహించావు? కలిసి ఉంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు అని గ్రహించాను. పాఠం ఆధారంగా మనం పెద్దల పట్ల ఎలా ప్రవర్తించాలి? పెద్దల పట్ల మనం వినయం, గౌరవం, మర్యాద కలిగి ఉండాలి. నెక్స్ట్ కింది గేయాన్ని పొడిగించి రాయండి. గీద్దాం గీద్దాం బొమ్మలు గీద్దాం, రాద్దాం రాద్దాం పొడుపు కథలు రాద్దాం, చేద్దాం చేద్దాం మంచి పనులు చేద్దాం, నాటుదాం నాటుదాం విత్తనాలు నాటుదాం, చదువుదాం చదువుదాం చదువులు బాగా చదువుదాం. Subscribe for more videos. Thanks for watching.